హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ టాక్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి హెల్దీ కేక్ చూద్దాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓవెన్ కూడా అక్కర్లేదు. ఓవెన్ లేకపోయినా మనం ఒక కడాయిలో చేసుకోవచ్చు ఇది. సో ఫస్ట్ దీనికి ఆల్మండ్స్ కొంచెం ఒక 2 to 3 minutes వరకు రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేసుకోవద్దు. అండ్ ఆ రోస్ట్ చేసుకునేది కూడా సిమ్లో పెట్టుకోవాలి. అండ్ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఒక 2 to 3 tablespoons ఆఫ్ వీట్ ఫ్లవర్ తీసుకోవాలి, గోధుమ పిండి. అది తీసుకున్నాక అండ్ 1 spoon ఆఫ్ బేకింగ్ సోడా, 1 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా అండ్ లిటిల్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అండ్ దాన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అండ్ నెక్స్ట్ డేట్స్ తీసుకోవాలి. డేట్స్ తీసుకొని సీడ్స్ అన్నీ తీసేసుకొని మంచిగా దాన్ని బాయిలింగ్ మిల్క్లో వేసి మంచిగా బాయిల్ చేయాలన్నమాట. ఈ కేక్ ఎవరికైనా పెట్టచ్చండి. డయాబెటిక్ పర్సన్స్కి కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి టేస్టీ కేక్ అనమాట. పిల్లలకి కూడా హెల్తీగా పెట్టచ్చు మనం బయట కేక్స్ ఇవ్వకుండా. సో ఇట్లా పాలల్లో మంచిగా బాయిల్ చేసుకుని అది కూల్ అయ్యాక కూడా దీన్ని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్లా అయిపోతుంది. ఆ స్మూత్ పేస్ట్లా అయ్యాక ఇది ఆ ఫ్లోర్ని ఈ డేట్స్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా మంచిగా మిక్స్ చేయాలి, లేకపోతే లమ్స్ ఉండిపోతాయి. సో తర్వాత ఇట్లా ఒక కేక్ టిన్ తీసుకోండి. కేక్ టిన్ తీసుకుని నేనైతే బేకింగ్ పేపర్ కూడా యూస్ చేశాను, లేకపోయినా పర్లేదు. ఇట్లా గీ ఆర్ బటర్ అప్లై చేసుకొని అండ్ వీట్ ఫ్లోర్ కొంచెం ఆ టిన్లో వేసి ఇట్లా మొత్తం ఆ గీకి అంటేలాగా, అంటే తర్వాత మనకి కేక్ తీసేటప్పుడు టిన్కి అంటకుండా మంచిగా వస్తుంది అనమాట ఇట్లా చేస్తే. అండ్ బేకింగ్ పేపర్ ఉంటే మంచిగా అట్లా పెట్టేసుకున్నా పర్లేదు, చేసినా చేయకపోయినా. సో ఈ మిక్స్చర్ అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక స్టార్టింగ్లో మనం బాదం చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, అది గార్నిషింగ్కి మనం వేసుకోవచ్చు. తర్వాత ఇట్లా ఒక కడాయిలో బేస్కి ఏదైనా పెట్టేసి ఒక 10 minutes సిమ్లో ప్రీహీట్ చేయండి. దాని తర్వాత ఈ టిన్ని అందులో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 40 to 50 minutes పడుతుంది అట్లీస్ట్. సో 40 to 50 minutes అయ్యాక ఒకసారి మధ్యలో ఇట్లా చెక్ చేసుకోండి. అండ్ ఇట్లా మీకు హోల్ ఉంటే అది హోల్ని కవర్ చేయాలి. నేనైతే పేపర్తో కవర్ చేశాను, మీరు లవంగం అట్లా వాటితో కూడా కవర్ చేయొచ్చు. సో ఇట్లా 40 to 50 minutes అయ్యాక ఇట్లా నైఫ్ కానీ టూత్ పిక్ కానీ చూడండి, దానికి ఏం అంటకుండా బయటకు వస్తే అది ఇంకా పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. సో తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అయ్యాక తీసేయండి. కంప్లీట్గా కూల్ అవ్వకుండా తీస్తే ఇదిగోండి నాలాగా కొంచెం దీనికి అంటుకుపోయి ఉంటుంది. నాకు కొంచెం తొందర ఎక్కువైపోయి తీసాను. సో అంతే. మీకు ఎలా అనిపించింది వీడియో చెప్పండి. బాయ్.